హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పూర్ణం బూరెలైతే తయారు చేసుకుందామండి. ఈ పూర్ణం బూరెలనేది పైనంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్‌గా ఉండేలా మనం తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి ఈ పూర్ణం బూరెలనేది. ఫస్ట్ అయితే మన ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసేసుకుంటున్నానండి. అదే గ్లాస్‌తో నేనిప్పుడు రేషన్ షాప్‌లో బియ్యం ఉంటాయి కదండీ! ఆ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సోనా మసూరి గానీ, ఏ బియ్యమైనా తీసేసుకోవచ్చండి. మీరు ఒక గ్లాస్ మినపప్పుకు 1 ½ గ్లాస్ వరకు బియ్యం గూడా తీసేసుకోవచ్చండి. అలా గూడా పర్ఫెక్ట్‌గానే వస్తుంది. కాకపోతే కొంచెం సోడా కలుపుకోవాల్సొస్తుంది. అందుకని మనం సోడా కలపట్లేదు కాబట్టి కొంచెం నేను బియ్యం అనేది అదే క్వాంటిటీలో తీసుకుంటున్నాను. సేమ్ పప్పు ఎంతనో బియ్యం గూడా అంతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు ఇందులో పోసేసుకొని వాటర్ అనేది పోసేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. 2 సార్లు బాగా వాష్ చేయండి. అలా వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసేసి ఒక 5 అవర్స్ పాటు నానబెట్టాలండి మూత పెట్టేసి. మూత పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ పోసాం కదా, మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో మనము శనగపప్పు తీసుకుందామండి. అదే గ్లాస్‌తో నేను శనగపప్పు తీసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా నేను 1 ½ గ్లాస్ వరకు శనగపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే కప్పుతో కానీ దేనితో అయినా కొలిచి తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా 2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలండి దీన్ని కూడా. ఇప్పుడు చూడండి, ఈలోపు మనకు మినపప్పు అనేది నానిపోయిందండి. ఒక 5 అవర్స్ తర్వాత నేను మూత తీశాను. వాటర్ అనేది ఇనికిపోయాయి. చూడండి, పెద్దగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి. కొద్దిగా మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ అనేది ఎక్కువగా వేసేసుకోవద్దండి. కొద్దిగానే వాటర్ వేసేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చండి. అప్పుడు కూడా మెత్తగా వస్తుంది. ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. మనకు చేతికి అంటుకునే విధంగా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. లేకపోతే మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తే మనము శనగపిండికి అంత పట్టదు, శనగపప్పుకు. దీన్ని కూడా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టండి మూత పెట్టేసి. ఈలోపు మనము ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చూడండి, నాకు శనగపప్పు నేను 2 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఎగ్జాక్ట్గా ఒక గ్లాసు శనగపప్పుకు నేను 3 గ్లాసుల వరకు వాటర్ పోసి బౌల్లోనే, మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టేసుకుందామండి. చూడండి, ఎగ్జాక్ట్గా నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. చూడండి, పూర్తిగా బాయిల్ అయిపోయిందండి. మనం పప్పు నానబెట్టేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొద్దిగా పైనుంచి ఆయిల్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే పప్పు అనేది పొంగదండి. ఇప్పుడు దీన్ని మనం వాటర్ అంతా తీసేసి కొద్దిగా వాటర్ అనేది ఉంచేసుకోండి. ఎందుకంటే మిక్సీ జార్లో వాటర్ లేకుంటే పట్టదు, గట్టిగా ఉంటే. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకొని ఒక మందపాటి గిన్నెలో మాత్రం వేసేసుకోవాలండి. ఇదంతా కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటూ మొత్తం ఒక మందపాటి గిన్నెలో మొత్తం వేసేసుకోండి. గిన్నె అనేది మందంగా ఉండాలండి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడానికి. చూడండి, నేను ఇలాగే అంతా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు గరిటెకంతా అంటుకుంటుంది కదా, దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెంగా వేడి చేసుకొని, నేనైతే ఏ గ్లాస్తో అయితే నేను శనగపప్పు తీసేసుకున్నానో అదే గ్లాస్తో ఇప్పుడు నేను బెల్లం అనేది తీసేసుకున్నానండి. కాకపోతే కప్తో తీసుకున్నాను. సేమ్ అదే క్వాంటిటీ తీసుకుంటే మనకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసాక కొంచెం లూజ్గా అవుతుంది. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి, అంత బాగా కలిసేలా. నెయ్యి ఎందుకంటే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఈ పూర్ణాలలో నెయ్యి వేస్తే ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది మనకు వేస్తే. కొద్దిసేపట్లోనే మనకు గట్టిగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. మనకు ముద్దలాగా రావాలి కదా. చూడండి, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. దీన్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టేద్దామండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత తీసేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలండి. రౌండ్గా మనం లడ్డులాగా చేసేసుకోవాలి. వీటిని కొద్దిగా తీసుకుంటూ చిన్న ముద్దల్లాగా మనం చేసేసుకోవాలండి, లడ్డులాగా. ఇప్పుడు ఇలానే మనం అన్నీ చేసేసుకోవాలండి. ఇవన్నీ ఒక బౌల్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఒక ప్లేట్లోనండి.
చూడండి నీకు మరొకటి చూపిస్తున్నాను. ఇలా అని మొత్తం అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే దీన్ని బొబ్బట్లా కూడా చేసేసుకోవచ్చండి, మిగిలిపోతే ఉంచేసుకొని. ఇప్పుడు చూడండి పిండిలో నేను కొంచెం నానిపోయింది కదా, దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే పైనది లేయర్ అంతా చప్పగా ఉండిపోతుంది కదా మనకు, అందుకని వేస్తున్నానండి. చూడండి గరిటెతో అయితే అలా వేసేసుకొని ముంచేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేడైందా లేదా అని చూసుకున్న తర్వాతనే మనము పూర్ణం బూర అనేది వేసేయాలండి. అప్పుడే పొంగుతుంది మనకు పూర్ణం బూర అనేది. చూడండి ఇలానే మళ్ళీ అన్నీ వేసేసుకోవాలండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేసేది ఉంటే గరిటెతో వేసేసుకున్నా, స్పూన్తో వేసేసుకున్నా పర్లేదండి. ఏం లేదండి, మనం రౌండ్గా చేసుకున్న దాన్ని దాని పిండిలో కొంచెం ముంచేసి స్పూన్తో తీసి అందులో వేసేయడమే అండి. చూడండి ఇలానే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి. మరీ బౌల్ నిండా మొత్తం వేసేసుకోవద్దు, ఎందుకంటే అంటుకుంటాయి. వేయగానే వీటిని అనేది కదపకూడదండి, కొంచెం వేగిన తర్వాతనే కలపాలి మనము. అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి, హైలో పెట్టేసుకోవద్దు. ఇప్పుడు ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మరి చేతితో వేసేసుకుందాం మనము. చూడండి అలానే వేసేసుకోవాలండి నెమ్మదిగా. నేను చేతితో ఎలా వేసేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మనము ముద్దను తీసుకొచ్చి లడ్డును తీసుకొచ్చి అందులో వేసేసి పిండి మొత్తం ముంచేసి ఇందులో వేసేయడమే అండి. వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వాటిని కలిపితే సరిపోతుందండి. ఈ టిప్స్ ఫాలో అయితే పూర్ణం బూర పూర్తిగా పిండి అయిపోయే వరకు కూడా మనకు ఒక్కటి కూడా మనం పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే పూర్ణం బయటికి వచ్చేది ఉంటే ఆయిల్ కూడా బెల్లంతో పప్పుతో నిండిపోతుందండి ఆయిల్ అనేది. అలా పర్ఫెక్ట్గా వేసేసుకొని నెమ్మదిగా తిప్పేసుకుంటూ గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే మనకు ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఎలాంటి సోడా కూడా వేయట్లేదు, కొంచెం పిండి పులిస్తే సరిపోతుందండి. మనకు పైనంతా లేయర్ అంతా క్రిస్పీగా వచ్చేస్తుంది. చూడండి ఇలానే అన్నీ కాల్చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎలా వచ్చాయో, మనకు పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. నేను ఎలాంటి సోడా కూడా వేయలేదు, అదే పిండి పులిస్తే అదే పొంగిపోయిందండి నాకు. ఆ పైన లేయర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల కూడా చూడండి బాగా కాలిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.